ఇవాళ మన భారతీయుల ముందు ఒక అతిపెద్ద ఛాలెంజ్ చామ్ సెక్టార్ అని చెప్తారు. ఈ చామ్ సెక్టార్ ఎక్కడ ఉంటుంది అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది సిమ్లా అగ్రిమెంట్లో వస్తుందండి. అంటే 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధము, పాకిస్తాన్ సరెండర్ అయిన తరువాత మీకు ఒక ఎల్ఓసి పెడదాము, ఇక భవిష్యత్తులో ఇలాంటి యుద్ధాలు మన మధ్య వద్దు అని చెప్పి మీకు ఇందిరాగాంధీ గారి హయాంలో సిమ్లా అగ్రిమెంట్ అని అంటారు. సో ఇది వేసుకున్నారు. మరి ఇంతకు ముందు ఏముండేదండి అంటే 1948లో మీకు సీజ్ ఫైర్ లైన్ అంటారు. అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు మన వాళ్ళు ఇండియన్ ఆర్మీ వెళ్ళి ఒక వీరోచితమైన పోరాటము చేసి వాళ్లను తరిమి వేశారు. సో ఇంతలో జవహర్లాల్ నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్ని సంప్రదించి ఇక్కడ ఒక సీజ్ ఫైర్ లైన్ అంటారండి. సీజ్ ఫైర్ అంటే యుద్ధం అక్కడికక్కడ ఆగిపోవాలి, పాకిస్తాన్ సైనికులు అటువైపు, ఇండియన్ ఆర్మీ ఇటువైపు. సో ఇది లెక్క. కానీ 1971 తరువాత 1972లో ఈ సిమ్లా అగ్రిమెంట్ అని అంటారు చూసారా, దేనికోసరము? మనము బంగ్లాదేశ్ అని ఒక దేశానికి స్వతంత్రము ఇప్పించాం. సో ఆ టైంలో యుద్ధం అయిపోయిన తరువాత ఇది పాకిస్తాన్, ఇది బంగ్లాదేశ్, ఇది భారత్ సరిహద్దులు అని ఒక లైన్, దీన్నే ఎల్ఓసి అని అంటారు. సో ఇందులో ఎన్నో ప్రాంతాలు. ఇది ఎలా ఉందంటే చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు కదండి, 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య ఒక అగ్రిమెంట్. విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఆ నీరు హిమాలయాల్లో నుంచి ఆరిజినేట్ అవుతుంది, అంటే మీకు ఇండస్ రివర్తో సహా. అలాంటప్పుడు మనకు అధికారం ఉంటుంది. కానీ మన పాలకులు ఎంత గొప్పవాళ్ళు అంటే మీకు ఇండస్ వాటర్ ట్రీటీ వేయడము కాదు, పాకిస్తాన్ వాడికి 174 మిలియన్ అమెరికన్ డాలర్స్ డబ్బు ఇచ్చాం. ఇవాళ వాల్యూ చూసారనుకోండి 1.6 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఏది? వాడు మనల్ని రిక్వెస్ట్ చెయ్యాలి, అయ్యా బాబు మాకు నీరు ఇవ్వండి అని అడగాలి. కానీ మనం ఏం చేశాము, వాడికి ఇవ్వాల్సిందల్లా ఇచ్చి డబ్బు కూడా ఇచ్చాం. అంటే మన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కాశ్మీరీ పండిట్స్ అని చెప్పుకుంటున్నారండి, నిజము కాదు. ఉంటే ఇలా చేయరు. నీ శత్రు దేశానికి ఇంతంత డబ్బు ఎందుకు నువ్వు ఇస్తావు, ఇంతంత ఫేవర్స్ ఎందుకు చేస్తావు? 1972లో కూడా ఇదే పనే. సో ఈ చంబ్ సెక్టార్ అంటారు చూసారా, 1970 దాకా కూడా ఈ ప్రాంతము భారత్ కంట్రోల్లో ఉండేది. యుద్ధము అయిపోయిన తరువాత మామూలుగా యుద్ధము, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము అంటే ఈ డాన్బాస్ రీజన్ అంతా రష్యా వాళ్ళ చేతుల్లో కదా ఉంది, వాళ్ళు ఎనెక్స్ చేసుకున్నారు కదా. అలాంటిది భారత్ ఈ యుద్ధములో గెలిచింది. పాకిస్తాన్లో లేదా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఎన్నో భూభాగాలు మీకు కదా రావాలి, మీకు కాదండి, మన భూభాగాన్ని కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పచెప్పారు. ఈ చాంబ్ సెక్టార్ అనేది ఇదే. వీళ్ళు చేసిన ఈ పాపాలు ఇవాళ మనము కడిగి పారేయాలి. సో మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని పాకిస్తాన్ వాళ్ళే కలగజేస్తున్నారు. నిన్నటికి నిన్న పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇక మీదట ఈ సిమ్లా అగ్రిమెంట్ అనేది ఒక డెడ్ డాక్యుమెంట్, అంటే ఏంటి, భారత్కి పూర్తి అధికారం ఇస్తున్నాము, ఇక మీదట ఎల్ఓసి అనేది లేదు, సిమ్లా అగ్రిమెంట్ లేదు, మీకు ధైర్యము ఉంటే మీరు పాకిస్తాన్తో యుద్ధము చేసి ఈ భూభాగాలనంతా కూడా మీరు స్వాధీనము చేసుకోండి. స్వయంగా వాళ్ళ డిఫెన్స్ మంత్రి మాట్లాడుతున్నాడు. అంటే మనకు వాళ్ళు ఎంత పెద్ద అవకాశాన్ని ఇవాళ ఇస్తున్నారు. ఒకప్పుడు చూశారు అనుకోండి, వైస్రాయ్ మౌంట్ బ్యాటన్, వాడి పేరేంటి, రాడ్క్లిఫ్ అని అంటారు చూసారా, ఒక బ్యారిస్టర్. వీడే భారత్ పాకిస్తాన్ని విడగొట్టినవాడు. సో విడిపోయారు. తరువాత మనం ఏం చేసాము, ఒక గొప్ప యుద్ధము అని చెప్పి బంగ్లాదేశ్ అని ఇంకొక దేశము కోసం మనం వెళ్ళి యుద్ధం చేసాం. అంటే ఇంకొక భూభాగము కూడా పోయింది. పాకిస్తాన్ నుంచి విడిపోవచ్చు, కానీ అది కూడా భారత్కు సంబంధించిన ప్రాంతాలే కదా. బంగ్లాదేశ్లో కూడా ఇవాళ మీకు ఎంతమంది హిందువులు నివసిస్తున్నారు?
మీకు ఇవాళ సరిహద్దుల్లో ఎన్నెన్ని కార్యకలాపాలు, అంటే మన భూభాగమే కదా. అలాంటిది చూడండి, మనకు చెందిన కాశ్మీర్లో ఉండే ఒక ప్రాంతము, దానిని కూడా వీళ్ళు పాకిస్తాన్కి అప్పజెప్పారు. సో ఇవాళ మన ముందు ఉండే టాస్క్ ఏమిటి? మీరు ఎల్ఓసి లేదు అంటున్నారు, సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది అంటున్నారు. కాబట్టి ఈ చాంబ్ సెక్టార్ అనేది మాకు అప్పజెప్పండి. నేను గత నెల రోజుల నుంచి మాట్లాడుతున్న కొన్ని కొండలు, కనీసము 2-3 కొండలు అంటున్నాను ఇక్కడే. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండే పోస్టులను అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఉంది, మన ట్యాంకులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ చాంబ్ సెక్టార్ను మనము కైవసము చేసుకోవాలి. మనము డైరెక్ట్గా పాకిస్తాన్కి చెప్తాం, ఇది మాకు సంబంధించిన భూభాగం, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో. ఒకవేళ నువ్వు వెళ్ళను అన్నావు అంటే భారత్ మిలిటరీ యాక్షన్ తీసుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ని మీరు చూశారు కదా, దానికి మించిన చాలా పెద్ద ఎయిర్ స్ట్రైక్స్ ఉంటాయి, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. సో ఇప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి ఈ ఖ్వాజా ఆసిఫ్ ఏమంటున్నాడు? వాళ్లకు పూర్తి అధికారం ఉంది, ఎందుకంటే వాళ్ళు పిఓకేలో కూడా రావచ్చు, మేము ప్రతిఘటిస్తాం, చాలా పెద్ద యుద్ధము చేస్తాం, కానీ ఇది ఎల్ఓసి కాదు, అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటూ ఏమీ కాదు, ఇది సీజ్ ఫైర్ లైన్. 1948లో మీకు జవహర్లాల్ నెహ్రూ గారు క్లెయిమ్ చేసిన సీజ్ ఫైర్ లైన్ ఇప్పుడు ఉంది. అంటే నన్ను అడిగారు అనుకోండి, సీజ్ ఫైర్ లైన్ కూడా లేదండి. ఎందుకంటే ఇవాళ యునైటెడ్ నేషన్స్ వచ్చి మనల్ని అడగలేరు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ముఖ్యంగా రష్యా, వాళ్ళు పాకిస్తాన్కి ఫేవరబుల్గా మాట్లాడరు. అమెరికా వాడు, ఒకవేళ అమెరికా చైనా వాడు వచ్చి మనల్ని అడిగినా, ఒరే నాయన సిమ్లా అగ్రిమెంట్ లేదు, ఎల్ఓసి లేదు, కాబట్టి ఈ ప్రాంతాలు మావి, మనవే కదండి, పిఓకే అంటే మనదే, కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాలను కైవసము చేసుకునే 100% మాకు అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వడము కాదు, అది మా అధికారం, అది మా భూభాగం, అది ఆ అధికారం మాకు ఇవ్వబడింది. కాబట్టి మేము వెళతాము, మిలిటరీ యాక్షన్ తీసుకుంటాము, ఈ ప్రాంతాలను మేము భారత్తో కలుపుకుంటాము. మీకు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు చేసిన తప్పులు ఇవాళ మేము సరిదిద్దుకుంటాము, మా ప్రాంతాలు మావే, పూర్తి కాశ్మీర్ మాదే అని క్లియర్గా చెప్పే అవకాశము ఇవాళ మన ముందుంది. ఒక చరిత్రను సృష్టించే అవకాశాలు మనకు ఇవ్వబడినప్పుడు యావత్ భారత్ దీని గురించి మాట్లాడాలి. ఈ చాంబ్ సెక్టార్ను ఒకవేళ మనము మన కంట్రోల్లోకి, అంటే మన స్వాధీనంలోకి తీసుకోగలిగితే పిఓకేలో ఒక అతి ముఖ్యమైన భాగము భారత్తో కలిసిపోతుంది. ఇది భారత్కు చెందిన ప్రాంతమే కాబట్టి మనము పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇవ్వచ్చు, నువ్వు ఇస్తావా చస్తావా అని క్లియర్గా అడగవచ్చు. వాడు ఒకవేళ ఇవ్వలేను, 1972లో వాడు ఇదే అన్నాడు, ఈ ప్రాంతము మాది, మేము ఇవ్వలేము అంటే ఇందిరాగాంధీ గారు ఈ దేశం అంతా అంటారు కదా, ఇండియా ఈస్ ఇందిరా, ఇందిరా ఈస్ ఇండియా, కాబట్టి నాదే దేశము, నా భూభాగాన్ని ఇచ్చేస్తున్నాను. ఎలాగైతే అక్సయ్ చిన్ని వీళ్ళు వదిలేసుకున్నారో ఈ ప్రాంతాన్ని కూడా వీళ్ళు ఓకే టేక్ ఇట్ అన్నారు. సో ఇప్పుడు మనకు ఉన్న ఛాలెంజ్, ఈ ప్రాంతాన్ని మనం వెనక్కి తీసుకోవాలి. ఎందుకు? పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రియే చెప్తున్నాడు, భారత్కు పూర్తి అధికారం ఉంది, వాళ్ళు మా మీద యుద్ధము చెయ్యవచ్చు, మేము కూడా యుద్ధము చేస్తాము. వాళ్ళు గెలిచారా, ఈ ప్రాంతాలంతా కూడా భారత్లో కలిసిపోతుందని వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు దీనిని మనము విడిచిపెట్టాలా? ఇంత ఒక గోల్డెన్ ఆపర్చునిటీ భారతీయులందరూ ఎంత కుదిరితే అంత ఈ విషయంగా మాట్లాడి మోదీ గారు పదండి ఒక మిలిటరీ యాక్షన్ తీసుకుందాము, ఈ ప్రాంతాలను భారత్తో కలిపేసుకుందామని చెప్పి పెద్ద లెవెల్లో ఒక ప్రాపగాండా, ఒక క్యాంపెయిన్ జరగాలి అని చెప్పి ఇవాళ ఎంతోమంది కోరుకుంటున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఈ చాంబ్ సెక్టార్ భారత్తో కలిసిపోవాలని మీరు కోరుకుంటున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.